కాబట్టి ఈరోజు నిన్ను కూడా అంతే నిశ్చయముగా ఇదిగో నీకు స్థిరమైన నివాసం ఇస్తాడు, నీ బిడలను దీవిస్తాడు, నీ పశుమందును దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. అయితే అప్పటి వరకు నమ్మకముగా నిలబడు, అప్పటి వరకు నమ్మకముగా నిలబడు. ఈలోపు గింజయ్యగానే మొక్క రావాలి, చెట్లు వచ్చేయాలి, నేను కాయలు కోసేయాలి, తినేసేయాలి, పచ్చళ్ళు పట్టేసుకోవాలి అనేటువంటి భ్రమలో బతకొద్దు. ఏమండి, రియల్ లైఫ్లో మనం చూస్తున్నాం. అలాగే దేవుని సన్నిధానంలో మనము కూడా అట్టి నమ్మకత్వాన్ని దేవుని ఎదుట కనపరిచినప్పుడు నిశ్చయముగా ఒక సమయం ఉంది, ఆ దేవుని నిశ్చయముగా రానే వచ్చును. యోబు తాళేడు, యోబు ఓర్చుకున్నాడు, ప్రభు దగ్గర ఎంతగానో అర్థించాడు, మొర్ర పెట్టుకున్నాడు. తన్ను తానే ప్రభువా అంటూ నేను ఏమై ఉన్నానా, ఎందుకయ్యా ఈ శ్రమ అంటూ తన్ను తానే తగ్గించుకున్నాడు. ఎంతగానో ఏమండి ఒక్కొక్క ఎందుకు నేను పుట్టానా అన్నంత వేదనతో అతను మాట్లాడుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు.